హే గాయ్స్, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ దోకాని ఫాల్స్. ఎర్లీ మార్నింగ్ లేచి మంచిగా ఒక ఛాయ్ తాగి వాటర్లో కొద్దిసేపు అట్లా ఆడుకొని ఇంకా ప్యాకప్ చేసినాం. మేమైతే ఇంకా ముందుకు బయలుదేరాలి. చెప్పాను కదా జ్యోతిర్లింగం ఉందని జాగేశ్వర్లో, అక్కడికైతే బయలుదేరుతున్నాం. మొన్న ఆల్రెడీ స్టార్ట్ అయినారు. ఇప్పుడు టాస్క్ ఏంటంటే ఇది ఎక్కాలి, సామాన్లు తట్టుకొని. చైరు, ట్రైపాడ్, బ్యాగు, రచ్చరంబోలా పెద్ద టాస్కే, పర్లేదు. చలో లెట్స్ స్టార్ట్. పైకి పోయినాక మళ్ళీ అప్డేట్ ఇస్తా. గాయ్స్ ఫైనల్లీ రీచ్ అయిపోయినాం. ధూళి తీరిపోయింది. అరుణన్న మళ్ళీ ఒక రౌండ్ వేస్తా అంటుండే, ఎందుకో నాకు అర్థమవుతలేదు. గాయ్స్ ఈడ వ్యూస్ మాత్రం ఒక రేంజ్లు ఉన్నాయి. బ్యాక్ కెమెరా అయితే పెట్టినా చూడండి, మస్తు అంటే మస్తు. అప్ప టైం ల్యాబ్స్ పెట్టినా కింద. చలో గాయ్స్ పెట్రోల్ కొట్టియడానికి వచ్చినాం. ఇక పైన సిఎన్జి లేదు, దుఃఖమే దుఃఖం. ఇంగ్లీష్ రాదు నాకు. నింపుకుంటావా మరి నీళ్ళు? నింపుదామా? బెస్ట్ వీడునే भैया पानी है बॉटल में भरने के लिए. గాయ్స్ ఆఫ్టర్నూన్ అవుతుంది, టైం వచ్చేసి 12 అవుతుంది. ఇంకా ఆకలి అవుతుంది అన్నాడు అరుణ్ అన్న, అందుకే ఇద్దరు ఆకలి అవుతుందని చెప్పి నాకు చెప్తారా? అంతే, పెద్దవాళ్ళే తీసుకోవాలి బాధ్యతలన్నీ. ఈ టెంట్ మా ఇచ్చుడు ఎందుకు కానీ మస్తు పనికొస్తుంది నాకైతే. నాకెందుకు కానీ నాకనే ఫీల్కే పనికొస్తుంది. ఉన్నప్పుడు మాకు పనిపోతుందా? మీకు పోయినాక నీకే కదా పని చేసి. పెద్ద టెంట్లు వేయా నేను ఏడా, ఇప్పుడు పీకుడే అంత కష్టం అని ఫీల్ అవుతా. అవి వేరే, అవి వేయాల్సి మరి. గాయ్స్ ప్రజెంట్ అయితే చాయ్ అయితే అయిపోయింది. వీళ్ళు వచ్చిరని రైస్ కోసం ఒక గిన్నెనే కొన్నా నేను. థ్యాంక్ యూ బ్రో ఫర్ ద గిన్నె. ఎస్, అండ్ స్నాక్స్ తీసుకున్నాం వచ్చేదారిలా. ఏయ్ నువ్వేడికి? చాయ్ అయిపోయింది, చాయ్ తాగినాం. రైస్ అయిపోయింది, కర్రీ వండుతున్నాం. లెట్స్ స్టార్ట్. ఉప్పులు పప్పులు ఇక గిదే మరి, గీడు ఉంటుంది నూనె. ఉండబట్టి 5 రోజులు అయినా నూనె ఉంటుంది తెలియదు. मैंने पूछा ये डालो क्या या ఆయిల్ दे रहे हो? కొత్త ఆయిల్ కూడా ఉంది. నీకు కొత్త ఆయిల్ అయిపోయింది అనుకున్నా నేను మొన్న. బెస్ట్ ఇదే ఉంచుకుంటే బెస్ట్ కదా. అయిపోయినాక పడేసాయి. వస్తున్నారు చూడండి, తెలుగు వాళ్ళే అంట, ఇప్పుడే పరిచయం అయిన వెకేషన్ కి ఉత్తరాఖండ్ వచ్చాము. సో ఉత్తరాఖండ్ వరకు అంత మళ్ళీ జాయిన్ అయిపోయాను. హైదరాబాద్ వెళ్ళిపోతాం. హలో, ప్రిపేర్ చేసుకున్నారా ఇట్లా బండిని? నేను సెటప్ చేపిస్తాను. అంటే నేను వ్యాన్ లైఫ్ చేస్తా మొత్తం వ్యాన్ లోనే ఉంటాయి ఇంకా అన్ని. తను సింగిల్ మొత్తం నీటిలోనే ఉంటాడు సార్. జీడిమెట్లలో చేస్తారా ఇది? లేదు, గుంటూరులో చేపిస్తాను నేను. గుంటూరు కూడా చేసేవాళ్ళు ఉన్నారు. గుంటూరులో పర్ఫెక్ట్ గా చేసే ఆఫీసర్స్ ఉన్నారు. టమాటాలు తీసేస్తాం. గుంటూరు వాళ్ళట ఇక్కడ వ్యాన్ లో లైఫ్. గుజరాత్ లో గుజరాత్ వడోదర నౌకర్ మోటార్స్ గుజరాత్ పోయి చేపించుకొని డైరెక్ట్ కన్యాకుమారి వెళ్ళి జనవరి 1st కి స్టార్ట్ చేసిన. ఈ రోజు 126th డే. నేను ఈ ట్రిప్ స్టార్ట్ చేసి ఆల్ ఓవర్ ఇండియా. అండ్ యూట్యూబ్ లో ఆల్మోస్ట్ ఒక 91,000 సబ్స్క్రైబర్స్. ఇన్స్టాగ్రామ్ లో అయితే 240+. సోలో ట్రావెలర్ నేను ఒక్కరు. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్. అంటే మన ఇండియన్ ప్రమోట్ చేస్తాం. జస్ట్ వ్యాన్ లైఫ్ కొడితే వచ్చేస్తుంది. లేదు, వ్యాన్ లైఫ్ కొట్టిన వచ్చేస్తుంది, టాప్ లిస్ట్ లో ఉంటుంది మనకి. జాగేశ్వర్ టెంపుల్ కి వెళ్తున్నాం. జాగేశ్వర్ అక్కడ నుంచి బాగేశ్వర్ వెళ్దాం. థ్యాంక్ యూ. ये है ना, ये अंदर तो फिर कैसे तुम कहाँ बैठते हो? मैं यही बैठ रहा हूँ. ఇప్పుడు ఇట్లా ఉంటుంది. ఏడ కూర్చోవాలనేది పంచాయతీ. అటు పెట్టి మా పెళ్లి మీద పడతాయి.
మన బ్యాచిలర్స్ కి ఎక్కడో ఒక మూల పెళ్లి చేసుకుని చంపేద్దామని ఆ 1% చంపేద్దామని నా బాబు అట్లా అనుకొని ఇప్పుడు చేసుకొని 2 పిల్లలతో తిరుగుతాను ఇక్కడ. అందరూ అట్లా ఉంటారు. అందరు అట్లనే ఉంటారు. ఆఖరికి 4 సంవత్సరాల తర్వాత రవి పెళ్లి చేసుకొని పిల్లలతో కలిపి అయిపోతాడు అడగండి నన్ను. ఇప్పుడు నా హీరో మోడీజీ పెళ్లి చేసుకొని భార్య వారణాసిలో తిరిగాడట సింగిల్ గా. పెళ్లి అయితే చేసుకున్నాడు. వస్తారు ఏం వస్తూ చలో అది ఎంత ఎర్ర ముందు చూడన్నారు అసలు. వాని కారం చల్లకుండా కారం అయిపోయింది. హోటల్లో కారం పెట్టిరా అన్న. కొలాబరేషన్ చేశాను కారం ఇచ్చినాయి. ఫైనల్ గా అయితే జాగేశ్వర్ కి ఇంకొక 4 కిలోమీటర్స్ దూరంలో ఆగినాం. వర్షం పడుతుంది అండ్ ఘాట్ రోడ్ కదా, సేఫ్ కాదని ఆపినుంటే. ఇంకా బ్రో వాళ్ళు ఏంటంటే స్టే చేస్తామన్నారు. ఇదే ఆ స్టే, ఆ బిల్డింగ్ ఏదైతే ఉందో అదే. చూద్దాం లోపలికి వెళ్ళి. నేను ఇంకెళ్ళలేను, వాళ్ళు అయితే వెళ్ళిపోయినారు సామాన్ తీసుకొని. ఫస్ట్ వెహికల్ పార్క్ చేసి, ఇది రోడ్ సైడ్ కాబట్టి ఇక్కడ పార్క్ చేయాలి. ఇక్కడ పార్క్ చేసి ఈ బిల్డింగ్ లోకి అయితే వెళ్ళిపోవాలి మనము. చలో లెట్స్ గో. ఫస్ట్ అయితే వెహికల్ పార్క్ చేసేద్దాం. వెహికల్ అయితే పార్క్ చేసిన బెల్లాని ఇక్కడ రోడ్ సైడ్ కొంచెం లోపలికి పార్క్ చేసిన, ఎందుకంటే టర్న్ అయినాక వాళ్ళకి కనబడుతుంది. అండ్ పదండి వెళ్ళిపోదాం. చలో చూద్దాం ఎలా ఉంటుందో. బ్రో అయితే మస్తు ఉంది అన్నాడు. అంత మస్తు ఏముందో నేను చూసి చెప్తా. ఏదో నాకు సపరేట్ రూమ్ ఉంది అన్నాడు. మరి గిల్లి పొరగాలు చూడు ఎంత బాగుంది తెలుసా. ఏ హలో హలో హాయ్ గాయ్స్. చాలా ఈ బెడ్రూమ్ చూడండి. ఏం 2 BHKనా? వాష్రూమ్ కూడా బాగానే ఉంది. వెస్ట్రన్ టాయిలెట్ వాష్రూమ్, అది ఇండియన్ వాష్రూమ్. హే కిచెన్ ఉంది. హే బావు ఇలా బెడ్రూమ్ కూడా ఉంది. సామాన్ మన అట్లుంది అనుకో. ఆహా మంచి వ్యూ ఉన్నది పట్టుకున్నావులే. నేనేం పట్టుకోవాలి కలిసి పెట్టాను. నేనేమో చలో నడరిగా. పెట్టాలి. ఇది మన బెడ్రూమ్ అన్నమాట. మనకు కూడా మంచి వ్యూ ఉంది. అండ్ ఇది ఆల్ సెట్. చలో వెళ్ళి నేనైతే కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా వర్క్స్ ఉన్నాయి, స్టార్ట్ చేయాలి. चलो गाइस अभी हम जा रहे खाना पकाने को गाड़ी के पास. చలో గాయస్ మేము వంట అయితే స్టార్ట్ చేసినాం. మంచిగా లోపల ఉందామంటే చలిలో వండుతుండు. సరే వండాలని ఊపిని. వ్యాన్ లైఫ్ అంటే ఏంది బ్రో? చలిలో ఉండడం లేకపోతే గీజర్ వేసుకొని చల్ల లోపల నీ బార్బెక్యూ వీడియో అయిపోతే నువ్వు నిమ్మకాయలు ఎందుకు తెచ్చినావు అంటావు లేక మంచిగా ఉన్నారా మీరు? జుట్టు ఇచ్చుకురయ్యా. మీరు అందరు ఆడ కూర్చుంటారు, నీ ఈడ కూర్చోవాలనా? మరి పెద్దోడు ఇంటికి పెద్దోడు పని చేయాలి. ఇంటికి పెద్దోడు పని చేయాలి. బర్రబ్బర్ చెప్పినావు బ్రో. మళ్ళా చేయాలి పని. पानी लेके आए ఫైనల్ గా డిన్నర్ అయిపోయింది. వ్యాన్ లో ఉండాలి, ఇంట్లో తినాలి. ఇట్లుంటది అన్నమాట వ్యవహారం. వ్యాన్ లో నిండు, ఈడొచ్చి బెడ్ మీద తింటుండు. చిన్న పాప పడుకుంది, ఆమెమో ఛానల్ పెట్టింది ఏదో బొమ్మల ఛానల్. ఇక మనం పడుకోవాలి, లేట్ అయిపోయింది. ఎర్లీ మార్నింగ్ 6 o'clock దర్శనం అయితే పోతున్నాం. 3 kilometers. అన్ని వర్క్స్ అయిపోయినాయి. ల్యాప్టాప్ బంద్ చేసి సుకూన్గా పడుకోవాలి. చలో గాయస్ మరి టాబ్లెట్ వేసుకోవడానికి వెళ్ళిన కొంచెం ఫుల్ చలి ఉంది అసలు. హైదరాబాద్లో అయితే 42 degrees అంట. వీడు 8 degrees 9 degrees ఉంది. వణుకుతున్నా. ఎంత చలి ఉందంటే ఈ రగ్గు చూసి మీకు అర్థమైపోతుంది. ఇగో ఈ దొడ్డు రగ్గు ఇచ్చిండు, మళ్ళీ దానిపైన బ్లాంకెట్ ఇచ్చిండు. ఇవి 2 కప్పుకొని పడుకోవాలి. అంటే అర్థం చేసుకోరి చలి ఏ రేంజ్లో ఉందో. ఎందుకైనా సేఫ్ సైడ్ అని కోల్డ్ ట్యాబ్లెట్ వేసుకున్నా, అండ్ ఫీవర్ ట్యాబ్లెట్ కూడా. ఎందుకంటే వెదర్ చేంజ్ కదా, మళ్ళీ జ్వరం పట్టేసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. అదన్నమాట ఈరోజు బ్లాగ్కి. ఓకే
ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో చేసుకోవడం మర్చిపోవద్దు. లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటుంది, వెంటనే వెళ్ళి ఫాలో కొట్టండి. ఓకేనా? సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. టేక్ కేర్. బాయ్ బాయ్.